శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీనివాసుని తెప్పోత్సవాల సందర్భంగా స్వామివారు సీతారామ లక్ష్మణ సహితంగా మన ముందుకు వేంచేసి ఉన్నారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామివారి పుష్కరిణిలో ప్రతి ఏటా వైభవంగా 5 రోజుల పాటు జరుగుతుంది ఈ ఉత్సవం. ఇది ప్రతి ఏటా చైత్రమాసంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే గొప్ప ఉత్సవం. తిరుమల శ్రీవారికి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతూ ఉన్నది. వీటిని పాల్గొన శుక్ల ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమి నాడు ముగిసేలా 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. తెప్ప అంటే ఓడ అని అర్థం. ఓడలో ఆసీనులైనటువంటి శ్రీవారిని కోనేటిలో విహరింపజేయడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరువల్లి ఓడై తిరునాల్ అని, తెలుగులో తెప్ప తిరునాళ్ళు అని అంటూ ఉంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 5 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీతారాములతో పాటు లక్ష్మణుడిని కూడా పూజిస్తారన్నమాట. రెండవ రోజు శ్రీకృష్ణుడు రుక్మిణిని పూజిస్తారు. 3, 4, 5 రోజులు పూజలు త్రయోదశితో మొదలయ్యి పౌర్ణమితో ముగుస్తాయి. ఈ 3 రోజుల్లో ఉత్సవ విగ్రహాలైనటువంటి మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి భూదేవి పూజించబడతారు. ఆ విధంగా స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించుకోవడం మనకు తెలిసినటువంటి సంప్రదాయం. ముందుగా ఉత్సవమూర్తులను ఆలయ 4 మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు వెంపు చేస్తారు. అనంతరం అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 3 చుట్లు విహరిస్తారు. 3వ రోజు శ్రీభూసమేతంగా సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలో తెప్పపై ఆసీనులై 3 సార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు స్వామివారు. 4వ రోజు 5 సార్లు, చివరి రోజు 7 సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారని భక్తుల యొక్క విశ్వాసం. కావున సుగుణాల రాశీభూతమైనటువంటి పరమాత్మ శ్రీరామచంద్రుడై ఈనాడు అమ్మ అనుగ్రహం చల్లని దీవెనలుంటే ఇంకేం కావాలండి? ఆ తీరుగా నన్ను బ్రోవమని చెప్పవే ఇకనైనా నా తల్లి సీతమ్మ తల్లి, ఆ విధంగా శ్రీరామదాసు కీర్తించినట్లుగా అమ్మవారి అనుగ్రహం లోకం మీద ఎంత గొప్పగా ఉంటుంది అంటే, మనం అందుకే మన ఇళ్లలో కూడా ముందుగా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం ఏదైనా సమస్యలు ఉంటే. అలాగే స్వామి నేరుగా ఈ యొక్క నా కష్టాన్ని తొలగించు స్వామి అని అన్నప్పుడు ఏమవుతుందంటే, ఆడవాళ్ళకు మామూలుగా కరుణ అనేది సామాన్యంగా సహజ లక్షణాల్లో సులక్షణ సాక్షి అయినటువంటి ఆడవాళ్ళకు ఉండేటటువంటి ముఖ్య లక్షణం కరుణ, దయ, సున్నితత్వం కదా. ఆ యొక్క విశ్వాసంతో మనం స్త్రీమూర్తులను ఆ విధంగా భావిస్తాం. కనుకనే అమ్మవారిని ఆ విధంగా కరుణా వీక్షణాలను కురిపించమని వేడుకుంటూ ఉంటాం. ఆ విధంగా వెంకటాచలంను తీర్థాచలం అని కూడా అంటారు. తీర్థం అంటే
తీర్థయాత్రలు అనేటువంటి గుళ్ళు అనేటటువంటి దేవాలయాలు అనేటటువంటి వ్యవస్థ లేని ముందు తీర్థయాత్ర అనేటటువంటిదే ముఖ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పదం. అలాంటి తీర్థాల సారాన్నంతా కలిపి ఒక్కచోట మనం దర్శించగలిగినట్లయితే అదే స్వామి పుష్కరిణి. ఎంత అద్భుతమైనటువంటి విషయమో కదా ఇది. అందుకనే వెంకటాచలమును తీర్థాచలమని కూడా పిలుస్తారు. భక్త జనులకు ఆర్థికపరమైన కోరికలను తీరుస్తూ సంరక్షించే పుణ్య తీర్థాలు అనేకంగా ఉండటం వల్ల ఈ కొండ తీర్థాచలం అనేటటువంటి నామధేయంతో ప్రకాశిస్తూ ఉన్నది. స్వామి పుష్కరిణి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని ఆలోచిస్తే అది సాధనాపూర్వకంగా పరిశీలన చేయవలసినటువంటి ఒక గొప్ప అంశం. సూత మహర్షిని సౌనకాది తాపసులు అడిగారు, అయ్యా సూత, స్వామి పుష్కరిణి యొక్క మహిమలను మాకు తెలియజేయండి అని ఆ దివ్య మునులు అలా అడగగానే సూతుడు ఉత్సాహంతో ఇలా చెప్పడానికి ఉపక్రమించాడు. ఉత్సాహం అంటే ఏంటి అసలు? అన్నిటికీ కారణం ఉత్సాహమే కదా. అందుకనే ఏదైనా ఇద్దరు ఒకే రకమైనటువంటి పిచ్చి వాళ్ళు ఒకే చోట కూడారనుకోండి, ఏం జరుగుతుందండి? ఆ కాలం అసలు అద్వితీయంగా సాగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలు మనం ఒక్కసారి దర్శిస్తే, అలనాడు లంకలో సీతా అమ్మవారిని మొట్టమొదటిసారిగా దర్శించినప్పుడు అమ్మవారు రావణాసురుడే ఈ వేషంలో వచ్చాడేమో అని హనుమంతుల వారిని అనుమానిస్తారన్నమాట. అప్పుడు కొన్ని విశేషాలు చెప్పిన తర్వాత హనుమంతుడు, ఈతడు ఖచ్చితంగా రాముని దూతయే. ఎట్లా ఉత్సాహం ఉంటుందంటే అక్కడ, ఎలా తెలుసు నా రాముడు, ఎలా నీకు పరిచయం అని అడిగే విధానం ఉంటుంది. ఆహా, అద్వితీయమైనటువంటి ఆ సంభాషణమే సంభాషణము. ఓ హనుమంతా హాయి పొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని, రామలక్ష్మణులా ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచేతివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో, రామ కథను కీర్తించిన వానితో. అప్పుడు అయ్యవారి గురించి ఎంతో ఉత్సాహవంతుడై హనుమంతుల వారు ఈ విధంగా బదులు పలుకుతూ ఉన్నారు. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చింతన నిలిచే. అలా రామచంద్రుని యొక్క లక్షణాలు ఎంతో ఉత్సాహవంతుడై హనుమంతుల వారు సీతా అమ్మవారి ముందు ఈ విధంగా పలికారు. అన్న గురించి చెప్పాడు, బాగుంది. ఇంకా తమ్ముని గురించి కూడా చెప్పాలి కదా. అప్పుడు అన్నకు తగ్గు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చెలగెడు, అజేయుడు శత్రుభయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చింతన నిలిచే. ఆ విధంగా స్వామి లక్ష్మణ స్వామి గురించి కూడా వివరిస్తాడు. అప్పుడు అమ్మవారు నెమ్మదై, ఈతడు నిజంగా రాముని దూతయే అని అమ్మవారు ఒక్కసారిగా హృదయమంతా ఈ విధంగా ఆవిష్కరించుకుంటారు. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా, చిరునగవులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకింపుము, రాముడంపిన అంగులీయకము అని హనుమంతుడు భక్తి మీరగను, అంగులీయకమును సీత కొసగెను. ఆ విధంగా మొదటిసారి కలిసినటువంటి ఆ సందర్భంలో అద్భుతమైనటువంటి ఘట్టాలన్నమాట. ఏ మహాత్ములు ఇద్దరు ఒకేసారి మొదటిసారి కలిసినప్పుడు ఉండేటటువంటి ఒక గొప్ప అద్వితీయమైనటువంటి గడియలు ఉంటాయే, అవి చాలా గొప్పవి. అవి
శ్రీరామాయణంలో మనం గమనించినట్లయితే సుగ్రీవుల వారు రామచంద్రుల వారు కలిసినటువంటి మొట్టమొదటి సందర్భం, హనుమంతుల వారు సీతా అమ్మవారు కలిసినటువంటి మొట్టమొదటి సందర్భం, విభీషణుడు తర్వాత రామచంద్రుల వారు కలిసినటువంటి మొట్టమొదటి సందర్భం, ఇవన్నీ కూడా రామచంద్రుడు మళ్ళీ హనుమంతుల వారు కలిసినటువంటి మొట్టమొదటి సందర్భం. ఈ సందర్భాలు ఏంటంటే గొప్ప విలువైనటువంటి ఒక కాలమే మురిసిపోయేటటువంటి సందర్భం అన్నమాట. అలాంటి ఘట్టాన్ని మళ్ళీ మనకు చూపిస్తూ ఉన్నారు ఈనాడు తెప్పోత్సవాల సందర్భంగా. ఆ విశేషాలన్నీ మనకు తెలియవస్తూ ఉన్నాయి. तेजोऽसि तत्ते
प्रयच्छामि तेजस्वदस्तु मे मुखम् तेजस्वच्छिरो अस्तु मे तेजस्वान् विश्वतः प्रत्यङ् तेजसा संविवृद्धिमा ओजोऽसि तत्ते प्रयच्छामि ओजस्वदस्तु मे मुखम् ओजस्वच्छिरो अस्तु मे ओजस्वान् विश्वतः प्रत्यङ् ओजसा संविवृद्धिमा पयोधि तत्ते प्रयच्छामि पयस्वदस्तु मे मुखम् पयस्वच्छिरो अस्तु मे पयस्वान् विश्वतः प्रत्यङ् पयसा संविवृद्धिमा आयुरसि तत्ते प्रयच्छामि आयुष्मदस्तु मे मुखम् आयुष्मच्छिरो अस्तु मे आयुष्मान् विश्वतः प्रत्यङ् आयुषा संविवृद्धिमा इममग्न आयुषे वर्चसे गृधि प्रियगौरेतो वरुण सोमराजन् मा देवास्मा अदिते शर्म यच्छ विश्वे देवा जरदष्टिर्यथा सत् आयुरसि विश्वायुरसि सर्वायुरसि सर्वमायुरसि यतो मातो मनोजवाः यतः क्षरन्ति सिन्धवः तासां वा सर्वासा गोरुचा अभिषिञ्चामि वर्चसा समुद्र इवासि गह्मणा सोम इवास्यदाभ्यः अग्निरिव विश्वतः प्रत्यङ् सूर्य इव ज्योतिषा विभुः अपायो द्रवणे रसः तमहमस्मामुष्याजनाय तेजसे ब्रह्मवर्चसाय गृह्णामि अपाय ऊर्मौरसः तमहमस्मामुष्याजनाय ओजसे वीर्याय गृह्णामि अपाय मध्यतो रसः तमहमस्मामुष्याजनाय पुष्ट्यै प्रजननाय गृह्णामि अपायो यज्ञियो रसः तमहमस्मामुष्याजनाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि वृषशैलाधिप एव दैव तन्नः वृषभाद्रीश्वर एव दैव तन्नः फणिशैलाधिप एव दैव तन्नः भगवान् भेङ्गल एव दैव तन्नः श्री श्रीनिवासः परदैव तन्नः श्री श्रीनिवासः परबन्धनन्दः श्री श्रीनिवासः कुलदैव तन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः भरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयितु विजयताम् सर्वसाम्राज्यलक्ष्मीः अवरुन्धे शीते भाते पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो भातः क्षेममेवावरुन्धे मङ्गल
लङ्कोधरेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। దేవునికి దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా కామమోక్షతతులు నీ శోభనాలు అర్మిలి నాలుగు వేదాలదే నీ దరులు ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు అర్మిలి నాలుగు వేదాలదే నీ దరులు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు పూర్వము నీలోతు పూర్వము నీలోతు ఓ కోనేరమ్మా నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు పూర్వము నీలోతు ఓ కోనేరమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతులు తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతులు గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవే
చేకొను పుణ్యములే నీ జీవభావము. ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీకొని నీ తీర్థమాడితిమే కావవమ్మా. ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీకొని నీ తీర్థమాడితిమే కావవమ్మా. దేవునికి దేవికి నీ తెప్పల కోనేటమ్మ. వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. దేవునికి దేవికి నీ తెప్పల కోనేటమ్మ. వేవేలు మొక్కులు లోక పావని. ఓం నమో వెంకటేశాయ. ధర్మార్థ కామ మోక్షతతులు నీ సోపనాలు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనబడేటటువంటి 4 పురుషార్థములు నీ మంగళములుగా అలరారుచున్నవి స్వామి. ప్రీతితో 4 వేదములు నీ 4 తీరాలుగా అమరి ఉన్నాయి ఆ పుష్కరిణియందు. ఏ అపవిత్రము అంటని నీ నీటిలో నీలోని జలము 7 సముద్రాల నీటి కంటే కూడా గొప్పనైనవి కదా. నీ లోతు నిజంగా కొలుచటుకు ఎవ్వరికీ శక్యము కాదు కదా. కూర్మము ఎంత లోతుకు ఈదగలదో అంతకన్నా గంభీరము అమ్మా ఓ కోనేరమ్మా నీవు కదా అని తాళ్ళపాక అన్నమాచార్యులు వారు కోనేటి మీద, స్వామి పుష్కరిణి మీద ఇంత చక్కనైనటువంటి సంకీర్తనను రచించారు. నీపై పొంగు ఆ అలలే సకల పుణ్య తీర్థ జలాలు. అవి గంగాది తీర్థ సమానములుగా పవిత్రములు. సర్వదేవతలు నీలోని జీవరాశులు కదా. చక్కని విధముగా ముని పొంగవులందరూ నీ చుట్టూ చెట్లుగా అమరి ఉన్నారు కదా. అందరూ నిన్ను ఈ విధముగా నీ వద్దనే చేరి ఉన్నారమ్మా ఓ కోనేరమ్మ అని అన్నమాచార్యుల వారి మనోభావన. అలాంటి వెంకటగిరిపై వరాహస్వామి భక్త జనులకు వైకుంఠపు సందర్శనమంతా కూడా పుష్కరిణిలోనే ఆవిష్కరించడం అనేది అన్నమాచార్యుల వారి యొక్క ఒక సహజ సిద్ధమైనటువంటి కవిత్వము, పాండిత్యము. కవులు ఉంటారు, పండితులు ఉంటారు, విడివిడిగా ఉండొచ్చు. కానీ కవులు మరియు పండితులు అయినటువంటి మహాభక్తులు అన్నమాచార్యుల వారు. పైగా ఏమంటున్నారు? శ్రీ వైకుంఠపు ముంగిలియే నీ ఆకారముగా వెలసియున్నది. సదా పుణ్యములనే స్వీకరించి పవిత్రముగా ఉటకై నీ స్వభావమై ఉన్నది కదా. ఓ నిత్య పావని కోనేరమ్మ, నువ్వు ఎలా ఉన్నా సరే శ్రీ వెంకటేశ్వరుడే నీ ఉనికై ఉన్నాడు కదా తల్లి. కావున నీవు పవిత్రురాలవు. శ్రీ వెంకటేశ్వరుడే స్వయముగా వచ్చి విహరించగా పవిత్రమైనవో కోనేరమ్మ, నీ యందు మేము కూడా తీర్థస్నానం ఆచరించదము. మమ్ములను రక్షించమ్మా, కాపాడమ్మా అనేటటువంటి ఒక చక్కని అన్నమాచార్యుల వారి సంకీర్తన. కావున పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అంటే దయను ద్రవీకరణం చేసినటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి భావన ఒకటి కలిగింది అంటే ద్రవరూపంలో ఉన్నటువంటి దయ ధారలుగా క్రిందికి వచ్చింది. అదే మహాతీర్థమై స్వామి పుష్కరిణి అయి అనేక తీర్థాల సారమై నేడు వెంకటాచలమునందు ఆ విధంగా కదలాడుతూ ఉన్నది. అవి అలలు కాదు, భగవంతుని యొక్క దీవెనలు. అలా భావన చేసినట్లయితే ఆ వెంకటాచలమునందు అణువణువు కూడా పులకించిపోయేటటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఆత్మానంద స్థితి అందరికీ కలుగుతూ ఉంటుంది. అందుకనే ఆ సూత మహర్షిని అడిగినప్పుడు వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణి గురించి ఇలా చెబుతాడు. ఓ మునీంద్రులారా, స్వామి పుష్కరిణి వైకుంఠంలో క్రీడాద్రిపైన పరిమళభరితమైన జలాలతో నిండుగా ఉండేది. ఆ దివ్య సరోవరంలో పురుషోత్తముడైన జలాలతో నిండుగా ఉండేది. ఆ దివ్య సరోవరంలో శ్రీహరి శ్రీ భూ నీలా దేవుదులతో కూడి వేడుకలతో జలక్రీడలు సలిపాడు.
ఓ